మహబూబాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు శరవేగంగా కొనసాగుతున్నాయి. పీఎస్ఈఎస్, ఐకేపీ, సివిల్ సప్లై, గిరిజన శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 257 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కల్పిస్తున్నారు. రైతులు విక్రయానికి తెచ్చిన ధాన్యంను 24 గంటల లోపు మిల్లర్లకు తరలిస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయానికి కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 2 లక్షల ఎకరాల వరి పంటను రైతులు సాగు చేశారు. రైతులను ఆదుకునేందుకు రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 254 కేంద్రాలు ఏర్పడ్డాయి. వీటి యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రక్రియ సజావుగా సాగుతుంది. చూసుకోవచ్చు విజువల్లో మనం మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేడు దూరంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడికి ఇప్పటికే రైతులు భారీ సంఖ్యలో తమ పండించిన ధాన్యాన్ని కళ్ళాల వద్ద ఆరపోశారు. స్వచ్ఛందంగా ప్యాడీ క్లీనర్లు ఉచితంగా ధాన్యాన్ని శుభ్రపరచుకునేందుకు కూడా ప్రభుత్వం ప్యాడీ క్లీనర్లను కూడా ఏర్పాటు చేసింది. దీంతో పాటుగా ఇప్పటికే గన్ని సంచులతో పాటు టార్పాలీలను కూడా రైతులకు అందుబాటులో ప్రభుత్వం ఉంచుతుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా సుమారుగా 254 పైగా సెంటర్లను కూడా ప్రభుత్వం ఈ రోజు నుండి ప్రారంభించింది. ముఖ్యంగా రైతులకు మద్దతు ధర కల్పించాలి, దీంతో పాటు బోనస్ కల్పించాలన్న ఉద్దేశంతో కూడా రైతులకు అండగా ఉండేందుకు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తున్న నేపథ్యంలో రైతుల నుండి కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఎన్నడలేని విధంగా చేతికి వచ్చే సమయంలోనే ఈ రైతు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ, పిఎస్ఈఎస్ మరియు దీనికి సంబంధించినటువంటి మహిళా సంఘాలు, డ్వాక్రా పొదుపు సంఘాల ఆధ్వర్యంలో ఈ ఐకేపీ కొనుగోలు కేంద్రాలన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. రైతులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా ఉంది, రైతులు ఏమనుకుంటున్నారు, కొంతమంది రైతులు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏ ఊరు, ఏం తీసుకొచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? రైతు నేను ఉప్పుల గణేష్ ముడుపుగల్లు. మేము సన్న రకాలు తీసుకొచ్చినాం. ప్రతి సంవత్సరం ఇక్కడనే ఈ ఐకేపీ సెంటర్లో అమ్ముతాం. గత 13 సంవత్సరాలు కదా ఇదే ఐశ్వర్య కొనుగోలు కేంద్రంలో అమ్ముతాం. ప్రతి సంవత్సరం ఇక్కడికే తీసుకొస్తాం. ఏ సంవత్సరం కూడా మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మా ఐకేపీ సెంటర్ వారు కూడా మంచిగా వచ్చిన ప్రతి రైతుని సీరియల్ టోకెన్ల ప్రకారమే వాళ్ళు కాంటాలు పెట్టించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మమ్మల్ని ప్రతి రైతుని గౌరవించుకుంటూ వాళ్ళు సహకరిస్తూ ఉంటారు. సన్న రకానికి వచ్చేసి 2389 రూపాయలు, లడ్డు రకాలకు వచ్చేసి 2369 రూపాయలకు కొనుగోలు జరుగుతూ ఉన్నది. మహబూబాబాద్లో అత్యధిక తొందరగా ఇక్కడనే స్టార్ట్ అవుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా స్టార్ట్ అయింది. ఆల్రెడీ 4 లారీలు కాంటా పెట్టడం జరిగింది. ఈరోజు 2 లారీలు బయటకు పోవడం కూడా జరుగుతూ ఉన్నది. ప్రభుత్వానికి ధన్యవాదములు. ప్రతి ఐకేపీ సెంటర్ కూడా ఇదే విధంగా మంచిగా కొనుగోలు జరగాలని, మాకు మద్దతు ధర కూడా చేరాలని, ప్రతి రైతుకు ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకుంటున్నాం సార్. మీరు చెప్పండి, ఏం తీసుకొచ్చిళ్ళు? అంటే మీకు చేతికి రాగానే బయట అమ్మకుండా డైరెక్ట్ ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? మాకు ప్రభుత్వం మంచి అందుబాటులో ఉంది. మాకు ఇప్పుడు ఐశ్వర్య ధాన్యం కొనుగోలు ఇల్లు కూడా మంచిగా రాగానే మమ్మల్ని ఎమ్మటే లిస్టుల పేర్లు ఎంట్రీ చేస్తారు. సీరియల్ ప్రకారం అన్ని లోడ్ చేసుకుంటారు. ఎమ్మటే ఎంట్రీ చేసుకుని ఎమ్మటే ఎవరిది టోకెన్ వచ్చా అలా ఎమ్మటే లైన్ ప్రకారం కాంటాలు పెట్టిస్తారు. ఎమ్మటే డబ్బులు కూడా ఎమ్మటే అకౌంట్లో పడుతున్నాయి. సన్న ధాన్యానికి 2389 రూపాయలు. అట్లాగే గవర్నమెంట్ మాకు బోనస్ కూడా 500 రూపాయలు ఇస్తా అని చెప్పారు. ఆ బోనస్ కూడా మాకు అకౌంట్లో ఎమ్మటి చేర్చాలని మేము కోరుకుంటాను. మాకు ఇక్కడ అన్ని విధాలుగా సహకరిస్తారు. మాకు ఐశ్వర్య ధాన్యం కొనుగోలు వారు ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి కూడా మాకు అన్ని విధాలుగా సహకరిస్తారు. మేము వాళ్ళకి సహకరిస్తాను. మేడం, మీరు చెప్పండి, ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతులకు వచ్చేటప్పుడు ప్రభుత్వం తరఫున ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? ఇక్కడ రైతులకు గుడిసె వేయడం జరుగుతుంది. తర్వాత ఒకటి వాటర్ పెడుతున్నాం. ఒక డ్రమ్ము పెట్టి వాటర్ పోస్తున్నాం అందులో. మళ్ళీ తర్వాత ప్యాడీ క్లీనర్ 2 అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత అమ్మాయిలను 30 మందిని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పటికీ సుమారు 4 లారీలని తెప్పించి వాళ్ళకు కింటాలు వరి ధాన్యాన్ని బస్తాలలో వాళ్ళని కింటాల లెక్క బస్తాలకు ఒక లారీకి 650 బస్తాలు వేసి పంపించడం జరుగుతుంది. ఇక్కడ మా ఐశ్వర్య కొనుగోలు సెంటర్ వాళ్ళు విఓఏ కవిత, తర్వాత అధ్యక్షురాలు సుజాత గారు, వీళ్ళందరూ కమిటీ నిర్వాహకులు బాగా చక్కగా నిర్వహిస్తున్నారు. మాకు సన్నధాన్యం వచ్చేసి 2389 500 రూపాయలు బోనసు, దొడ్డు ధాన్యం వచ్చేసి 2369 రూపాయలు పెట్టడం జరుగుతుంది. రైతులందరూ మా దగ్గరకు వచ్చి ఇక్కడ పోసుకొని ఇప్పుడు దాదాపుగా 7400 క్వింటాల ధాన్యం ఇక్కడ ఉంది. 110 మంది రైతులు ఇక్కడ ఆరబోసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు మిగతా అందరూ చుట్టుపక్కల ఉన్న విలేజ్ల గ్రామాల అందరు రైతులు మా సెంటర్లో వచ్చి ధాన్యం పోసుకొని మా ద్వారా కొనుగోలు చేసుకొని పంపించగలరని నేను
వారిని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఏదైతే ప్రభుత్వం సంకల్పంతో ప్రతి ధాన్యం గింజను కూడా ప్రభుత్వం కొంటుందని రేవంత్ సర్కార్ చెప్పిన నేపథ్యంలో అదే దిశగా జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, ఐకేపీ పిఎస్సిఎస్ సెంటర్లలో ఈ కొనుగోలు కేంద్రాలు సజావుగా సాగడం, ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతు ఇబ్బంది పడకుండా ఉండడం అన్నీ కూడా ప్రభుత్వం చక్కచక్క చేస్తుంది. దీంతో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబ్.